హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఈ 3 చెల్లింపులు చేస్తూ అధికారిక ప్రకటన, సీఎస్ సంచలన ఆదేశాలు జారీ. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు సేవలందించిన ప్రస్తుతం విశ్రాంతం జీవితాన్ని గడుపుతున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయం నుంచి ఒక అత్యంత కీలకమైన, సంచలనాత్మకమైన అధికారిక ప్రకటన అయితే రావటం జరిగింది. మరి ఈ ఉత్తర్వులు కేవలం ఒక సాధారణ పరిపాలనా పరమైన నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఎంతో కాలంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ఒక అద్భుతమైన పరిణామం అని చెప్పవచ్చు. అసలు ప్రభుత్వం ఈ స్థాయిలో స్పందించి ఇటువంటి కఠినమైన గడువుతో కూడినటువంటి ఆదేశాలు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలేమిటి? పెన్షనర్లు ఎదురుచూస్తున్న 3 రకాల కీలక ఆర్థిక చెల్లింపులేవి? అనే విషయాలను మనం ఇప్పుడు అక్షరాల ప్రతి వాక్యాన్ని విశ్లేషిస్తూ వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పెన్షనర్ల పక్షాన నిలిచి వారి ఆవేదనను అర్థం చేసుకుంటూ వెలువడినటువంటి ఒక అద్భుతమైన శుభవార్తగా దీనిని అభివర్ణించవచ్చు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వృద్ధ పెన్షనర్లు తాము కష్టపడి సంపాదించుకున్న సొంత డబ్బుల కోసం, తమ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకాల్సినటువంటి వృద్ధులు ఆర్థిక అవసరాల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ప్రభుత్వ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇది నిజంగా వారికి కొండంత అండనిచ్చే, ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 3 ప్రధాన రకాలైనటువంటి ఆర్థిక బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సీఎస్ జారీ చేసిన ఈ అధికారిక ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షనర్ ఇంట్లో ఒక ఆశావహమైనటువంటి చర్చకు దారితీశాయి. ఈ ఆదేశాల ప్రత్యేకత ఏమిటి? ఇవి కేవలం కాగితాల మీద ఉండే హక్కులకు పరిమితం కాకుండా నిర్దిష్టమైన గడువును విధిస్తూ తక్షణమే అమలు చేయాలనైతే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనాత్మకమైన మరియు చారిత్రాత్మకమైన విషయం ఏమిటంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన కఠినమైన ఆదేశాలు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల పెండింగ్ బకాయిలను కేవలం 3 నెలల గడువులోపు ఖచ్చితంగా చెల్లించి తీరాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు అత్యంత కఠినమైన హుకుం జారీ చేసింది. ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో దాదాపు 30 నుండి 35 ఏళ్ల పాటు తన శక్తిని అంతటినీ ధారపోసి ప్రభుత్వానికి మరియు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వటం ఏమాత్రం సమంజసం కాదని కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు విధించిన ఈ 3 నెలల గడువు కారణంగా ఇకపై ప్రభుత్వం నిధుల కొరత ఉందని గానీ లేదా ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపి కాలయాపన చేసే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్న ఆ 3 రకాల ప్రయోజనాల జాబితాను మనం పరిశీలించినట్లయితే అందులో పెన్షనర్ల ఆర్థిక భద్రతకు ప్రాణవాయువు లాంటి అత్యంత కీలకమైన అంశాలే ఉన్నాయి. మొదటిది, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే అతనికి అందాల్సిన గ్రాట్యుటీ మొత్తం కూడా. ఇది ఒక ఉద్యోగి చేసిన సుదీర్ఘ సేవకు ప్రభుత్వం ఇచ్చే గౌరవార్థక బహుమతి లాంటిది. రెండవది, ఉద్యోగ కాలంలో అత్యవసరాల కోసం వాడుకుంటూ మిగిలిపోయిన సెలవులకు బదులుగా ఇచ్చే నగదు, అంటే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్. ఇది ఆ ఉద్యోగి తన సెలవులను కూడా త్యాగం చేసి పని చేసినందుకు లభించే ఫలితము. మూడవది, జీపీఎఫ్‌లో ఉన్నటువంటి వ్యక్తిగత పొదుపు మొత్తాలు మరియు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలు. ఈ 3 రకాల మొత్తాలను కలిపితే ఒక్కొక్క పెన్షనర్‌కు లక్షలాది రూపాయల మేర రావాల్సి ఉంటుంది. ఈ భారీ మొత్తాలు గనక సకాలంలో చేతికందితే పెన్షనర్లకు వృద్ధాప్యంలో వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యల చికిత్స కోసం, లేదంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, లేదా గృహ నిర్మాణం
అప్పులు తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటాయి. ఈ కీలక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు స్పందిస్తూ రిట్ పిటిషన్ నంబర్ 4850/2025 పై విచారణ సందర్భంగా న్యాయస్థానానికి ఒక లేఖ కీలకమైన హామీనిచ్చారు. కోర్టు నిర్దేశించిన 3 నెలల లోపే రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పదవీ విరమణ ప్రయోజనాలను విడుదల చేస్తామని ఆయన కోర్టుకు సాక్షిగా అయితే ప్రమాణపూర్వకంగా తెలిపారు. ఇది ఒక సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే అత్యున్నత స్థాయి అధికారి కోర్టులో ఇచ్చిన మాటను గనుక తప్పితే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. కాబట్టి ఈసారి పెన్షనర్ల ఖాతాలో నగదు జమ కావడం ఖాయమని సర్వత్రా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరో ఆసక్తికరమైన మరియు సంతోషించదగ్గ విషయం ఏమిటంటే వయసు పైబడిన పెన్షనర్లకది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది పంపిణీ గురించి కూడా ప్రభుత్వం చర్చిస్తోంది. 70 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు దాటిన వృద్ధ పెన్షనర్లకు గతంలో మాదిరిగా 10% మరియు 15% అదనపు పెన్షన్ సౌకర్యాన్ని అంటే అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా అయితే పరిశీలిస్తోంది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు మరియు వయసు రీత్యా పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు మొత్తం వారికి ఎంతో అవసరం. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది ఒక ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్‌లో దాచుకున్న మరియు సంపాదించుకున్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని గౌరవ హైకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును మనం తప్పక గుర్తు చేసుకోవాలి. మరి ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నేతలు ఎంతో కష్టపడి అలుపెరగకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టులలో పిటిషన్ వేస్తూ సాధించిన గొప్ప విజయం ఇది. ప్రభుత్వం గనుక ఈ 3 నెలల కాల పరిమితిలో గ్రాట్యుటీ నుంచి పీఆర్సీ బకాయిల వరకు అన్నిటిని సెటిల్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది పెన్షనర్ కుటుంబాల్లో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం కూడా ఇకపై నిధుల లేమి వంటి సాకులు వెతుక్కోకుండా మానవీయ కోణంలో ఆలోచించి నిధులను తక్షణమే విడుదల చేయాలని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. మరి ఈ యొక్క చారిత్రాత్మకమైన తీర్పు మరియు సీఎస్ గారి ప్రకటనపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అనేది, అలాగే ప్రభుత్వం నిజంగానే ఈ 3 నెలల గడువులోపు మీకు రావాల్సిన బకాయిలన్నిటిని ఖాతాలో జమ చేస్తుందని మీరు నమ్ముతూ ఉన్నారా? అలాగే గతంలో మీ బెనిఫిట్స్ కోసం మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు లేదా మీకు ఉన్నటువంటి చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే ఈ వీడియో కింద తెలియచేయండి. సో, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని. అలాగే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా ఈ విషయాన్ని తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే 2023లో రిటైర్ అయ్యి ఇప్పటికీ తమ సొంత డబ్బుల కోసం వేచి చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ఈ వార్త ఒక కొత్త భరోసానిస్తుంది. మరో 3 నెలల్లో మీ యొక్క సమస్యలన్నీ తీరాలి అనేది ఆకాంక్షిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.